టీఎస్పీఎస్సీ చైర్మన్గా మిమ్మల్ని ఉండమన్నారని ఒక ఆఫర్ వచ్చినట్టు, రెండోది సలహా మండలిలో మీరు కూడా ఒక మెంబర్గా ఉండబోతున్నది ఓ పెద్ద పెద్ద బ్రేకింగ్స్ వచ్చినాయి. అసలు మీకు పిలుపు వచ్చిందా? మీతో డిస్కస్ ఏమైనా చేశారా? టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉంటారని నాకు సన్నిహితంగా ఉండే ఒక ముఖ్యమైన వ్యక్తి ద్వారా నాకు సమాచారం పంపించారు. అందిస్తే నేను ఉండనండి అని చెప్పాను. ఎందుకంటే నేను ఒక రాజకీయ నాయకుడిగా జీవనం సాగించాలనుకుంటున్నాను. నేను ఒక పార్టీకి, జాతీయ పార్టీకి రాష్ట్ర యూనిట్కి అధ్యక్షుడిగా ఉన్నాను. నేను ఆనాడు టీఎస్పీఎస్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసింది ఎందుకోసం అంటే, అక్కడ మొత్తం కూడా దోపిడీ జరుగుతూ ఉన్నది. అక్కడ మరి వాళ్ళందరూ కూడా అక్కడ చేరి అధికార పార్టీ తన ఏజెంట్లను అందులోకి చొప్పించి వాళ్ళకు కావాల్సిన వ్యక్తులకు ఉద్యోగాలు ఇచ్చుకునే విధంగా అక్కడ యంత్రాంగాన్ని మొత్తం కూడా తయారు చేసుకున్నారు. సో అక్కడ తెలంగాణ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళందరినీ జైలుకు పంపించాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలి, అర్జెంటుగా అప్పుడున్న చైర్మన్ జనార్దన్ రెడ్డిని ఆ సభ్యులందరినీ కూడా తీసేయాలని చెప్పి పోరాటం చేసినాం. అప్పుడు ఆయన రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చిండ్రు, కోదండరామ్ గారు కూడా వచ్చిండ్రు, ఇంకా చాలామంది కూడా వచ్చిండ్రు. సో అయితే మరి మీరే మంచిగా పనిచేయచ్చు కదా, మీరే ఉండొచ్చు కదా. నేను ప్రవీణ్ కుమారో లేకపోతే మహేందర్ రెడ్డో లేకపోతే ఇంకెవరో కాదు. అక్కడ ఆ ప్రాసెస్ను కరెక్ట్గా తయారు చేయాలి. ఆ ప్రాసెస్ను బుల్లెట్ ప్రూఫ్ అంటే ఫుల్ ప్రూఫ్గా తయారు చేయాలి. తప్పులు జరగకుండా ఒక స్పష్టమైన ప్రాసెస్ను, రూల్స్, దానికి జరగబోయే వ్యక్తుల రిక్రూట్మెంట్, దాని మీద మళ్ళీ నిఘా అది పెట్టే యంత్రాంగం ఉండాలి. ముఖ్యమంత్రి అప్పుడప్పుడు సమీక్షలు జరపాలి. ఇవన్నీ జరిపితే టీఎస్పీఎస్సీ ఎవరైనా కూడా చేయొచ్చు. సో అందుకొరకు నేను ఆల్రెడీ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా చేశాను. టీఎస్పీఎస్సీ పని విధానం గురించి నాకు స్పష్టమైన అవగాహన ఉంది. నేనేదో ఇప్పుడు ఆ క్యాబినెట్ ర్యాంక్ రావాలి, నాకు ఒక లాల్బత్తి కారు రావాలి, నాకు మళ్ళీ ఒక 5 సంవత్సరాలు అని చెప్పి ఒక అంగు ఆర్భాటాలు ఉండాలి, బంగ్లా ఉండాలి, చుట్టూ బంట్రోతులు ఉండాలి, అట్లా ఆ కాయేష్ నాకు లేదు. నేను నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలనుకున్నా, ప్రజల గొంతుగా ఉండాలనుకున్నా. ఒక నిరుద్యోగ సమస్య ఒక్కటే కాదు తెలంగాణ పీడిస్తున్నది, రకరకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద నేను ప్రజల పక్షాన్ని నిలబడాలనుకున్నా. అందుకొరకు నేను ఒక పార్టీ అధ్యక్షుడు నేను రానండి అని చాలా పొలైట్గా థ్యాంక్స్ చెప్తూనే తిరస్కరించిన. ఇక మీరు సలహా మండలి అది ఏం లేదు, ఫేక్ న్యూస్ అండి. ఫేకే ఎట్లా పోతారండి? నేను పార్టీ అధ్యక్షుడు సలహా మండలికి పోతే నేను అందరికన్నా పెద్ద జోకర్ అయితే అంతే. సో ఒకటే మీరు టీఎస్పీఎస్సీ చైర్మన్గా మిమ్మల్ని అడిగారు, అంతవరకే అడిగారండి. వాళ్ళకు నేను ధన్యవాదాలు చెప్పినా, వాళ్ళకు థ్యాంక్స్ చెప్తూనే నేను రేవంత్ రెడ్డితో ఏమైనా మాట్లాడారా ముఖ్యమంత్రి? వేరే విషయాల్లో కలవడం ఇంతవరకు ఏం రిప్రజెంటేషన్ కూడా ఇంకేం స్టార్ట్ చేయలేదు. అవసరమైన కూడా ప్రజల తరపున తప్పకుండా రేవంత్ రెడ్డి గారిని నేను కలుస్తాను. తప్పే ఉందండి. అయ్యో ముఖ్యమంత్రి కూడా కలవడం తప్పే ఉన్నది. సో మహేందర్ రెడ్డి నియామకాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? మీరు రిటైర్డ్ ఐపీఎస్, ఆయన రిటైర్డ్ ఐపీఎస్, కాకపోతే ఆయన సరే మీరు